హాయ్ ఫ్రెండ్స్. మనం జిల్లా కోర్టులో కారంచేడు కేసుకు సంబంధించి ఒంగోలు జిల్లా కోర్టులో విచారణ అనేది దాదాపుగా సాక్షుల్ని విచారించటం, సాక్షులన్నీ కూడా పెద్దగా ప్రాసిక్యూషన్‌కి సహకరించకపోవటం, ఐ విట్‌నెస్ పూర్తిగా అడ్డం తిరగటం, ఈ కేసుకి కొంత అంటే జడ్జి గారు ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి అనుకూలంగా లేకపోవటం ఒక కారణమైతే, మరొక కారణం కేసులో టాడా ఉండటం, సాక్షులున్నా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉండటం. ఇది జిల్లా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే హైకోర్టులో ఏంటి పొజిషన్? హైకోర్టులో ఏం జరుగుతుంది? హైకోర్టులో ఏ విధంగా పరిణామాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం హైకోర్టు వైపు ఒకసారి చూసి ఆ కేసు పొజిషన్ ఏంటి, జడ్జిమెంటు ఏ విధంగా వస్తుంది, అది ఒంగోలు కోర్టుకి డైరెక్షన్స్ ఏమిస్తుందో చూద్దాం. ఓకే. హైకోర్టులో వీళ్ళు కేసు తీసుకుని యాక్చువల్‌గా హైకోర్టులో కన్నాభిరాన్ గారు ఉండారు. ఏపీసీఎల్‌సీ ఈ లీడర్ అతను మంచి ప్రజాపక్షం వహించేటువంటి ఒక అడ్వకేటు. సీనియర్ మోస్ట్ టాప్ ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టులో చాలా పెద్ద అడ్వకేట్. అతను నక్సలైట్ అడ్వకేట్ అని పేరు. సరే ఆయన్ని కలిస్తే ఆయన సలహా చెప్పిందేంటంటే, అది ఈ కేసు పద్మనాభరెడ్డికి ఇవ్వండి. పద్మనాభరెడ్డికి ఇవ్వండి. ఆయన చేత చేయించండి అని చెప్పటం. ఇది పద్మనాభరెడ్డి గారికి ఇచ్చి టాడా కేసు కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి ఇవ్వటం జరిగింది. అతను హైకోర్టులో సబ్మిట్ చేస్తూ హైకోర్టులో దాదాపు 2 గంటలు అతను బెంచ్ దగ్గర నిలబడి ఈ కేసుకు సంబంధించి టాడా మీద ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ఒకటి, జీవోని జిల్లా కోర్టు కొట్టేయటం సరైంది కాదు అనేది ఆయన ప్రధానమైన వాదన. రెండోది, ఈ కేసులో టాడా చెల్లదు అనేది మరొక వాదన. అంటే టాడాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టాడాని ఉపసంహరించుకునే రైట్ ఉందా అనేది ఈయన వాదనలోని ముఖ్య అంశం. ఏంటంటే ఈయన ఏం మాట్లాడతాడంటే, జనరల్‌గా సమాజంలో కూడా టాడాకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అది సమాజంలో బాగా ఫోకస్ అవ్వటానికి కారణం దాదాపు సంజయ్ దత్. సంజయ్ దత్ మీద టాడా కేసు పెట్టడంతోటే ఈ కేసు ఒక సెన్సేషనల్ కేసు సొసైటీలో చర్చకు కారణమైంది. ఆ క్రమంలో బయట ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈ టోటల్‌గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. టాడాని రివ్యూ చేయండి. టాడా దుర్వినియోగం అవుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సూచన చేస్తూ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు సుప్రీంకోర్టు. మీరు ఒక రివ్యూ కమిటీనేసి, ఆ రివ్యూ కమిటీ ద్వారా అక్కడ ఉన్నటువంటి టాడా కేసులన్నీ విచారించి, రివ్యూ చేసి, ఏది టాడా చెల్లుబాటు అవుతుంది, ఏ కేసులో టాడా చెల్లుబాటు కాదు అనేది పరిశీలించి రివ్యూ చేయండి కేసులన్నిటినీ. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, టాడా దుర్వినియోగం అవుతుంది అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాని ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీని వేసి ఆ రివ్యూలు చేయటం జరిగింది. అంటే ఇక్కడ దగ్గుపాటి చెంచురామయ్య హత్య కేసులో టాడాని రివ్యూ చేసే రైటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ రైట్ తోటే వాళ్ళు ఆ కమిటీ ఈ రివ్యూ చేసి ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టి చీఫ్ మినిస్టర్కి పంపించడం అనేది జరిగింది. కనుక ఇది చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఇది సరైందే, ఈ జీవో న్యాయమైంది అని చెప్పి పద్మనాభరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఒకటి. రెండోది, అసలు ఈ కేసులో టాడా చెల్లుబాటు కాదు అనేది కూడా ఆయన ఆర్గ్యుమెంటు చెప్పటం జరిగింది. ఈయన 2 గంటల పాటు నిలబడి ఈయన ఆర్గ్యుమెంట్ చెప్పటం, కోర్టు శ్రద్ధగా విన్న తర్వాత మళ్ళీ దీనికి కౌంటర్ ఎవరు మాట్లాడాలి? ఈ ఆర్గ్యుమెంట్‌కి కౌంటర్ ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలంటే పీపీ మాట్లాడాలి. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంటే గవర్నమెంట్ ప్లీడర్ లేసి
ఈ పద్మనాభరెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్‌కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది పద్ధతి మామూలుగా. కానీ టెక్నికల్‌గా ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, పబ్లిక్ అంటే పీపీ మాట్లాడాల్సిన పరిస్థితి. జడ్జి గారు పీపీని అడిగారు, "మీరు కౌంటరు మాట్లాడతారా" అని. అప్పుడు పీపీ లేసి పీపీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, పీపీ ఏమన్నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్. ఇక్కడ పద్మనాభరెడ్డి గారేసింది ప్రభుత్వం ఇచ్చిన జీవో. అంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన జీవోకి వ్యతిరేకంగా ప్రభుత్వంలో పనిచేసేటువంటి అడ్వకేట్ మాట్లాడటం అనేది ఇబ్బందికరమైన అంశం. ఎలా మాట్లాడతాడు? గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ ప్లీడర్ ఎలా వ్యతిరేకిస్తాడు? సాధ్యం కాదు కదా! ఇది టెక్నికల్‌గా వచ్చిన ప్రాబ్లమ్. అందుకని జడ్జి గారు అడిగారు, పీపీ గారు మీరు మాట్లాడతారంటే, పీపీ లేసి నో కామెంట్ అన్నాడు. నో కామెంట్ అన్నాడు. ఎందుకంటే అంతకు మించి ఆయన దగ్గర మన గవర్నమెంట్ జీవోని ఆయన వ్యతిరేకించడానికి లేదు. కౌంటర్ చేయటానికి లేదు. అందుకని ఆయన చేతులెత్తేయటం జరిగింది. ఎప్పుడైతే పీపీ కౌంటర్ ఇవ్వలేదో, జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఆర్డర్ పాస్ చేశారు. ఈ టాడాని డిలీట్ చేస్తూ వెంటనే జిల్లా కోర్టు ఆ కేసులో నుంచి టాడా ఉపసంహరించి కేసుని విచారించవలసిందిగా అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఈ హైకోర్టు ఆర్డరు అంటే చూడండి ఇక్కడ జిల్లా కోర్టులో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్లే ఇది కేసు కొట్టివేయబడింది. అదే టెక్నికల్ ప్రాబ్లం హైకోర్టులో కూడా ఎదురయ్యి రివర్స్ అయ్యి వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ రావటానికి కారణమైంది. టెక్నికల్ అంశం చూడండి, ఒక కోర్టులో ఒక రకంగా స్పందిస్తే మరొక కోర్టులో మరొక రకంగా దీనికి రివర్స్లో జడ్జిమెంట్ రావటానికి అవకాశం ఏర్పడింది. ఇది ఈ జడ్జిమెంట్ రావడంతో జిల్లా కోర్టుకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం జరిగింది. ఈ ఆర్డరు జిల్లా కోర్టుకి వెళ్ళటం జరిగింది. జిల్లా కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోని కొట్టివేయచ్చు, కానీ తనకంటే పై ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్నే ఒబే చేయాలి, ఆమోదించాలి, ఆచరించాలి. కనుక ఈ కేసు నుంచి టాడాని తొలగిస్తూ సాధారణమైన హత్య కేసుగా ఈ కేసును విచారించడానికి జిల్లా కోర్టు సిద్ధమైంది. అయితే ఇక్కడ మరొక పరిణామం ఏంటంటే, ఈ జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఈ జిల్లా జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఈయన ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. వేరే మరొక కోర్టుకి, మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. ఆ విధంగా మరొక జడ్జి ఆ సీటు మీదకి రావటం జరిగింది. ఇప్పుడు వచ్చిన జడ్జి కొంచెం డెమోక్రటిక్గా ఉండటం కారణంగా, అంటే జనరల్గా డెమోక్రటిక్గా ఆలోచించేటువంటి వ్యక్తి కనుక ఇతనికి కేసు, సాక్ష్యాలు, చట్టాలు వీటి మీద బేస్ అయ్యి మాత్రమే ఆయన జడ్జిమెంట్ చెప్పగలరు. అలాంటి వ్యక్తి రావటం, తాడా లేచిపోవటం, సాక్ష్యాలు లేకపోవటం, ఈ కేసు అంటే అప్పటి వరకు స్ట్రాంగ్గా నిలబడి ఉన్నటువంటి కేసు వెన్నుపూస ఇరిగిపోయి, వెన్నుపూస లేకుండా పోయి కూలబడిపోయింది. కేసు కుప్ప కూలపడిపోయింది. నిలబడటానికి కనీసం దేగటానికి కూడా అవకాశం లేని స్థితిలో అది బిల్లబీటుగా కుప్ప కూలిపోయింది కేసు. అంటే కేసుకి బలం టాడా అండి. ఈ టాడా ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఫినిష్, ఈ కేసు దాదాపు కుప్పగూలిపోయింది. ఇప్పుడు అవలీలగా జడ్జిమెంట్ ఎట్టా వస్తుంది అనేది అందరికీ అర్థమైపోయిన విషయం. ఇక విచారణ ఆర్గ్యుమెంట్లు కూడా జరిగినాయి. ఈ ఆర్గ్యుమెంట్లో పీపీ చెప్పటం, ఆ తర్వాత మోహన్ దాస్ గారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు కూడా వీళ్ళ తాలూకు ఆర్గ్యుమెంట్ అంటే ప్రధానంగా మోహన్ దాస్ గారు మాట్లాడటం, ఇవన్నీ విన్న తర్వాత జడ్జి గారు ఈ కేసుని కొట్టివేస్తూ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. కారంచేడు దగ్గుబాటి చెంచురామయ్య గారి హత్య కేసు కొట్టివేయటం జరిగింది సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా. ఇది కారంచేడు కేసుకు సంబంధించినటువంటి ముగింపు కార్డు. ఓకే ఫ్రెండ్స్, ఇది
ఈ కారంచేడు కేసుకు సంబంధించి క్లోజ్ చేస్తున్నటువంటి వీడియో. నెక్స్ట్ నేను మిగిలిపోయిన కొండపల్లి సీతారామయ్య గురించి ఆగిపోయిన అంశం. దాని గురించి కూడా వీడియోలు చేయండి అని అంటున్నారు. అట్లనే ప్రజల నుంచి డాక్టర్ విజయ్ కుమార్ గారి గురించి కూడా ఏదన్నా చెప్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. అయితే డాక్టర్ విజయ్ కుమార్ గారు ప్రజెంటు గవర్నమెంట్ సెక్టార్‌లో ఉద్యోగం చేస్తున్నారు ఆయన. ఇమ్స్ అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే అత్యున్నతమైనటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ భారతదేశంలో. వాళ్ళే మెడికల్ కాలేజీలు ఇచ్చిన మెడికల్‌కి సంబంధించిన మొత్తం వాళ్ళ గైడెన్స్‌లో జరుగుతుంటాయి. అలాంటి డిపార్ట్మెంట్‌లో ఆయనకి ఉద్యోగం రావటం జరిగింది. ఆయన సైంటిస్ట్ అండి. సైన్స్ మీద చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలు చేశాడాయన. సైన్స్‌ని ఎలా చూడాలి? ఏ కోణంలో సైన్స్‌ని చూడాలి అనే దాంట్లో ఆయన చాలా నాలెడ్జి ఉండటంతోటి ఆయన్ని ఆ డిపార్ట్మెంట్‌లోకి తీసుకోవటం జరిగింది. అయితే ఆయనతో మాట్లాడకుండా, ఆయన అభిప్రాయం తీసుకోకుండా, ఆయన గురించి మనం వీడియోలు చేయటం అనంటే ఆయన ఉన్నటువంటి స్థానంలో ఆయన దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనతో నేను మాట్లాడతాను. ఆయన ఓకే. ఈ విషయం వరకు మనం మాట్లాడొచ్చు అనంటే ఆయన ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనం డాక్టర్ విజయ్ కుమార్ గారి గురించి, కానూరు విజయ్ కుమార్ గారి గురించి మనం ఏదైనా వీడియోలు చేయటానికి అవకాశం ఉంది. ఇంకా మిగిలిపోయిన అంశాలంటే ఇరపని శంకరు జైలు జీవితం. జైల్లో అంటే నక్సలైట్లు జైల్లో ఎలా ఉంటారు? డిపార్ట్మెంట్ తోటి నక్సలైట్లకి, డిపార్ట్మెంట్‌కి, ఖైదీలకి మధ్య ఎలా ఉంటుంది? వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? అంటే నక్సలైట్లు ఎక్కడున్నా, నక్సలైట్లు ఎక్కడున్నా వాళ్ళకి ఒక్కటే అడవిలో ఉన్న, జనములో ఉన్న, ఖైదీలో ఉన్న, జైల్లో ఉన్న, ఎక్కడున్నా వాళ్ళు వృత్తి వాళ్ళు కొనసాగిస్తారు. వాళ్ళు విప్లవకారులు. విప్లవాన్ని నిర్మించటం, విప్లవ రాజకీయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, విప్లవ చైతన్యాన్ని కలిగించటం, ప్రజల్ని ఆర్గనైజ్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రాం, వాళ్ళ వృత్తి. కాబట్టి వాళ్ళ వృత్తి నిర్బంధంలో ఉన్నా కూడా, అంటే అరెస్ట్ అయ్యి పోలీసు రిప్రెషన్‌లో నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు విప్లవకారులుగానే వాళ్ళ వృత్తికి అంకితమై వాళ్ళ వృత్తిని కొనసాగిస్తారు. అంటే వాళ్ళతో డీల్ చేసే ఆఫీసర్స్ కూడా ఆలోచనలో పడే విధంగా వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ప్రవర్తన పద్ధతి ఉంటాయి. అట్లనే జైల్లో ఉన్నా కూడా వాళ్ళ వృత్తి అంటే జైల్లో పెట్టాం కదా, నిర్బంధంలో పెట్టాం కదా అని సంతోషిస్తూ ఉంటారు చాలామంది. జైల్లో ఉండారు కదండి. వాళ్ళు జైల్లో ఉన్న విప్లవకారులే. వాళ్ళ జీవితం విప్లవం, వాళ్ళ వృత్తి విప్లవం. ఆ విప్లవాన్ని కొనసాగిస్తారు ఆళ్ళంతే. కాబట్టి వాళ్ళకి జనంలో అక్కడ జనం ఉండారు, ఇక్కడ జనం ఉండారు, అడవిలో జనం ఉండారు. ఎక్కడైనా ఒక్కటే వాళ్ళకి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అండి, జైలు జీవితం విప్లవకారుడికి ఒక వరం లాంటిది. విప్లవకారుడికి జైలు జీవితం ఒక వరం లాంటిది. ఎందుకు అనంటే విప్లవోద్యమంలో ఉండగా పోలీసు నిర్బంధం, ప్రజలను ఆర్గనైజ్ చేస్తూ ఒక పక్క ప్రభుత్వానికి ఈ అండర్ గ్రౌండ్‌లో ఉంటూ, ఆర్గనైజ్ చేస్తూ, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక పక్క విప్లవోద్యమాన్ని రక్షించుకుంటూ, దాన్ని బ్రతికించుకుంటూ, దాన్ని ఇంకొంచెం ఉన్నతమైన దశకి తీసుకెళ్లే క్రమంలో చాలా ప్రయత్నాలు చేస్తూ అలుపు లేని జీవితం ఉంటుంది. కానీ విప్లవోద్యమాన్ని నడిపించే క్రమంలో వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి టైంలో చదవాల్సినటువంటి పుస్తకాలు, చదవటానికి కావాల్సిన టైము అనేది సమాజంలో విప్లవోద్యమంలో వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. జైలు జీవితం ఆ అవసరాన్ని తీరుస్తుంది. కావాల్సినంత టైం. వాళ్ళకొక రూము, వాళ్ళకి పేపర్‌లు, లైబ్రరీ, ఫ్యాను, లైటు అన్నీ కంప్లీట్ పెన్నులు, పేపర్‌లు, పుస్తకాలతో సహా వాళ్ళకి అందుబాటులో వస్తాయి. వాళ్ళకి కావాల్సినంత మళ్ళీ తిరిగి నాలెడ్జ్, తిరిగి సమాజంలో విప్లవాల్ని నిర్మించటానికి అవసరమైనటువంటి
విప్లవ అవగాహనని పెంచుకోవటానికి జైలు జీవితం నిజంగా ఒక అద్భుతమైన వరం విప్లవకారుడికి. కాబట్టి ఆ ఇరపని శంకరు జైలు జీవితం మీద కూడా నాకు వీడియోలు చేయాలని ఉంది. మీరు కామెంట్లు పెట్టండి. అవసరమైతే అవి కూడా నేను చేస్తాను. అట్లనే కొండపల్లి సీతారామయ్య వీడియోలు కూడా కొనసాగిస్తాను. అయితే ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించండి. నేను ఒక బిజినెస్‌కి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాను ఒక పక్క. సొంత బిజినెస్‌కి సంబంధించి. ఆ వీడియో ప్రస్తుతం ఆపి నేను ఈ వీడియోలు చేయటం జరిగింది. మరలా కొంచెం ఆ వీడియోలకు కూడా అవకాశం ఇస్తే నేను ఆ బిజినెస్‌కి సంబంధించిన వీడియోలు కూడా కొనసాగిస్తూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇవే కాదు, ఇంకా ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్, అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా చేరవేయటానికి నేను శాయశక్తులా కృషి చేస్తానని చెప్తూ ఈ వీడియోని ఈరోజుతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.